హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు రాధాకృష్ణ వంటలు. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే బఠానీ చాట్ అయితే చేశానండి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. బయట టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ అలానే వస్తుందండి. మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేయండి, మీకు కూడా కరెక్ట్గా వస్తుందండి. దీనికోసం నేను ఒక కప్పు తెల్ల బఠానీ అయితే తీసుకున్నా అండి. దీన్ని కడుక్కుని నైట్ నానబెట్టుకున్నా అండి. మీరు ఎప్పుడైతే చాట్ చేసుకోవాలనుకుంటున్నారో అప్పుడు ఒకసారి వాష్ చేసుకుని ఇలా కుక్కర్లో అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇందులో చిన్నగా ఉన్న పొటాటో అయితే తీసుకుని దాన్ని తొక్క తీసేసి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వాటిని కూడా కుక్కర్లో అయితే వేసుకోవాలండి. ఇప్పుడే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకుని 2 కప్పుల వాటర్ అయితే వేసుకుని ఉడికించుకోవాలండి. నైట్ నానబెట్టుకోవడం వల్ల త్వరగా ఉడుకుతుందండి. 2 నుంచి 3 విజిల్స్ అయితే పెట్టుకుని ఉడకనివ్వాలండి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత వేరే గిన్నెలోకి అయితే తీసేసుకోవాలండి. బంగాళదుంప తక్కువ వేసుకోవాలి, బఠానీ ఎక్కువగా వేసుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకుని అందులో 3 టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళు అయితే వేసుకుని వేయించి తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. అదే ప్యాన్లో 2 బిర్యానీ ఆకులు అలాగే కొద్దిగా జీలకర్ర వేసి 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిర్చి అయితే వేసుకుని బాగా వేయించుకోవాలండి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలండి. వేసుకుని మరొకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కట్ చేసుకున్న 2 టమాటా ముక్కలు కూడా వేసుకోవాలండి. చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత ఉడికించుకున్న బంగాళదుంప అయితే వేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత బంగాళదుంప వేసుకుని మరొకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా అయితే వేసుకోవాలి. వేసుకుని మరొకసారి కలుపుకొని అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోవాలండి. కొంచెం వేసుకుని 2 నిమిషాల పాటు కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ఉడికించుకున్న బఠానీ కొద్దిగా తీసుకొని పక్కన పెట్టుకొని మిగతా బఠానీ పేస్ట్ అయితే చేసుకోవాలండి. ఇలా పేస్ట్ చేసుకుని ఆ బఠానీ అయితే వేసేసుకొని కొద్దిగా మిక్సీలో కూడా కొద్దిగా వాటర్ వేసేసుకోవాలండి. వేసుకొని మనం పక్కకు పెట్టుకున్న బఠానీ కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇలా థిక్గా అయిన తర్వాత 1 కప్ వాటర్ అయితే వేసుకోవాలండి. వాటర్ వేసుకొని ఇప్పుడే రుచికి సరిపడా ఉప్పు అయితే చూసి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత 1 స్పూన్ లెమన్ జ్యూస్ అయితే వేసుకుని మూత పెట్టేసి దగ్గరగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలండి. అది దగ్గరగా అయ్యేంత వరకు ఉడకనిస్తే సరిపోతుందండి. అంతే అండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీగా బఠానీ చాట్ అయితే రెడీ అయిపోయిందండి. బయట ఎలా అయితే టేస్ట్ ఉంటుందో సేమ్ అదే టేస్ట్ అయితే వస్తుందండి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను అండి. ఇలా వేసేసుకొని బౌల్లోకి మనం ఫ్రై చేసుకున్న వేరుశెనగ గుళ్ళు అలాగే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని మీ దగ్గర కారపూస ఉంటే వేసుకోండి, లేదా స్కిప్ చేసేయండి. కారపూస వేసి డెకరేట్ చేసుకొని లెమన్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా బఠానీ చాట్ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.